ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, అనేకులు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఈ మాట మనము చదువుతున్నప్పుడు లేక ధ్యానిస్తున్నప్పుడు, సిలువకు అంటే ఒక సిలువ బొమ్మను గీసి దానికి వ్యతిరేకంగా నడవడం అని కాదు, లేకపోతే ఒక కొయ్యను నిలబెట్టి దానికి వ్యతిరేకంగా నడవడం అని కాదు. ఏమిటంటే, యేసు ప్రభు పొందినటువంటి ఆ సిలువ అనుభవం, ఆ సిలువ శ్రమను, ఆ యొక్క సిలువ త్యాగమును నిర్లక్ష్యము చేస్తూ, ఆయన కార్చినటువంటి రక్తముకు, ఆయన పొందినటువంటి దెబ్బలను ఎగతాళిగా తీసుకుంటూ అనేకులు నడుచుకొనుచున్నారు. యేసు ప్రభువును ఎరగనటువంటి వారు నడుస్తున్నారంటే వారికి తెలియక, యేసు ప్రభువు గురించి అవగాహన లేక, యేసు ప్రభువు మీద వారికి నమ్మకం లేక చేస్తున్నారు అని మనము అనుకోవచ్చు. కానీ యేసు ప్రభువు యందు విశ్వాసముంచి, యేసు ప్రభువును ఆరాధిస్తూ, యేసు ప్రభువును ఘనపరుస్తున్నామని చెప్పుకుంటున్న వారు కూడా యేసు ప్రభువు యొక్క సిలువకు, అనగా ఆయన చేసిన త్యాగముకు, ఆయన పడినటువంటి ప్రయాసకు శత్రువులుగా, అంటే దుండగులుగా నడుస్తున్నారు అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మీరంటారు, బ్రదర్, మేమే అటువంటిదేమీ లేదండి, చక్కగా దేవుని ఆరాధిస్తున్నాము అని మీరు చెప్పవచ్చు. అయితే దేవుడు మనకి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మనము దేవుని సన్నిధికి వెళుతున్నాము, చాలా మంచిది, దేవుని ఆరాధిస్తున్నాము, అది కూడా మంచిది. అయితే దేవునికి ఇష్టలుగా నడుస్తున్నామా లేక దేవునికి విరోధంగా నడుస్తున్నామా అనేది మన హృదయాలను పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి యొద్దకు వస్తున్న మనము, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటున్నాం అనుకుని, దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి వారు చాలామంది మనకి కనబడుతూ ఉంటారు. అయితే వారి గురించే కాదు, మన గురించి కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలాగున్నాం? ఫిలిప్పీ సంఘములో కొందరు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వారు కనబడుతున్నారేమో, ఈరోజు మన సంఘాలలో కూడా కనబడుతున్నారేమో ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అసలు మన జీవితంలో ఆ పరిస్థితి కనబడుతుందేమో, దేవునికి విరోధంగా నడుస్తున్నామేమో. ప్రార్థన లేని జీవితం, బైబిల్ చదవనటువంటి జీవితం, ఆరాధన చేయలేనటువంటి జీవితం, రక్షణ లేని జీవితం, బాప్తిజం పొందలేనటువంటి జీవితం, ఇలాగా దేవునికి ఇష్టం లేనిది మన జీవితంలో ఉందేమో. దాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడదాం. అందుకని పేతురు గారు అంటారు, అనేక పర్యాయములు మీకు చెప్తూ వస్తున్నాను. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, అనేక పర్యాయాలు మనల్ని తెలియచేయడం, మనల్ని హెచ్చరించడం, అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ కర్తవ్యం. ఈరోజు మనకు మరి ఒకసారి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఎలాగూ ఉన్నాం? దేవునికి ఇష్టలైన వాళ్ళుగా ఉన్నామా? అయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవునికి శత్రువులుగా ఉన్నామా? అయితే దాన్ని మనము మార్చుకుని దేవునికి ఇష్టమైన రీతిలోకి నడుచుకోవడం. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని అనేక పర్యాయములు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యము ద్వారా మరి ఒక పర్యాయము, దేవునికి శత్రువులుగా ఉన్నామేమో, దాన్ని విడిచిపెట్టి, అంటే దేవునికి ఇష్టం లేని దాన్ని విడిచిపెట్టి ఇష్టమైన దాన్ని చేయడానికి మనము ప్రయత్నించేద్దాం. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి స్తోత్రాలు. నీ బిడ్డలో అయినటువంటి మా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నిజమే, అనేకులు ఈరోజు
దేవుని మందిరానికి వెళుతున్నామని అనుకుంటున్నాం, కానీ నీకు శత్రువులుగా నడుస్తున్నారేమో, అందులో మేము కూడా ఉన్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా అని అడుగుదాం. పరిశుద్ధడానికి స్తోత్రాలు. నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల మీద నీ హస్తం ఉంచండి. విశేషంగా ఎంతమంది బిడ్డలు ప్రభువా నీకు ఇష్టలుగా నడుస్తున్నారో ప్రతి బిడ్డని ఇంకనూ రెట్టింపు ఆశీర్వాదంతో మీరు నింపి వారి జీవితాలను ప్రభువా అనేకులకు మాదిరికరంగా ఉంచండి. మరి ఎవరైనా బిడ్డల ప్రభువా కేవలం నీకు విరోధంగా నడుస్తూ ఉంటే దయతో వారికి మరి ఒక పర్యాయం ప్రభు అవకాశం ఇచ్చి నీకు ఇష్టమైన మార్గంలో నడవడానికి కూడా సహాయమును దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ దీవిన ఆశీర్వాదంతో ప్రభు బిడ్డలను నింపి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.